శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ గురించి మనము ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది చాలా ప్రాచుర్యం చెందింది. అలా ప్రాచుర్యం చెందడమే కాదు, దీని యొక్క శోభ దశ దిశలా పాకింది అని చెప్పచ్చు. ముఖ్యంగా ఇక్కడి నుంచే అనమాట. అంటే బతుకమ్మ యొక్క ఉత్పత్తి స్థానం ఎక్కడ మొదలైంది అంటే, మనకి తెలంగాణ రాష్ట్రంలోనే మొదలైందని చెప్పచ్చు. విపరీతమైనటువంటి శోభని సంతరించుకున్నటువంటి ఈ బతుకమ్మ అనేక రూపాలలో చక్కగా 9 రోజులు కూడా 9 రకాలైనటువంటి పూలతో, గుమ్మడి పూలు, అలాగే ఈ బంతి పూలు, చామంతి పూలు, రకరకాలైనటువంటి పూలతోనే పూజించేటటువంటి ఈ పూల పండుగ బతుకమ్మ. బతుకమ్మ యొక్క స్థితి చాలా గొప్పది. బతుకమ్మ చిన్న పిల్ల. చిన్న పిల్లగా ప్రవేశించిందిట. చక్కగా ఎదిగి, 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 ఎదిగి ఆమె ఇక కన్యగానే ఉండిపోయింది అని చెప్పి మనకి బతుకమ్మ చరిత్ర చెప్తూ ఉంటుంది. అయితే కట్టలు పొంగుతూ ఉండేవి పూర్వకాలంలో. ఇప్పుడంటే ఆనకట్టలు చాలా దృఢంగా ఉంటున్నాయి. వాటికి గేట్లు అలాంటివన్నీ ఏర్పాట్లు చేసి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో అయితే కట్టలు తెగి ప్రవహిస్తూ ఉండేవి. కట్టలు తెగిపోతూ ఉంటే బతుకమ్మ వెళ్ళి ఆ కట్టలకి అడ్డంగా పడి ఆ కట్టల్ని పూడ్చిందిట. అందువల్ల ఆమె ప్రాణాన్ని పణంగా పెట్టింది కాబట్టి బతుకమ్మ యొక్క ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఎక్కువగా ఈ పాట ప్రాచుర్యంలో ఉంటుంది. కానీ బతుకమ్మ మీద కొన్ని వందల పాటలున్నాయి. బతుకమ్మని అమ్మవారి యొక్క రూపంగా మనము ఆరాధించుకుంటూ ఉంటాము. పూలతోనే పూజ చేసేటటువంటి పండుగ. పూలతోనే పూజ చేస్తారు. పూలతో ఒక తట్టని చుట్టూరా, అంచుల చుట్టూరా ఒక తట్టకి పూలు పెట్టి, ఆ పూలు మీద పూలు అలంకరింపజేసి, పూర్తిగా కొన భాగానికొచ్చేటప్పటికి పై భాగానికి పసుపు గౌరమ్మని అని పెడతారు. అదే బతుకమ్మ. ఈ బతుకమ్మని చక్కగా ఈ 9 రోజులు పూజ చేసి, మహర్నవమి రోజున ఈ అమ్మవారిని నీళ్ళల్లో నిమజ్జనం చేసేస్తారనమాట. ప్రతి వాడలోనూ, గ్రామాల్లోనూ ముఖ్యంగా ఈ పండుగని చాలా బాగా చేసుకుంటారు. నగరాలలో కన్నా కూడా పల్లెటూర్లలో, గ్రామాలలో చాలా విశేషంగా పూజ చేసుకుంటారు. దీనికోసం ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ ఇంటి ఆడబడుచులు కూడా ఈ పండుగ నిమిత్తం గ్రామాలకి తరలి వెళ్తారు. చక్కగా తల్లిదండ్రులు గాని, అన్న తమ్ముళ్ళు కానీ బతుకమ్మ రూపంగా వాళ్ళ ఆడబడుచుల్ని గౌరవించుకొని పసుపు, కుంకుమ, సారె పెట్టి చక్కగా తిరిగి పంపిస్తారు. అయితే ఈ బతుకమ్మ ఆటలు ఆడడంలో చిన్న, పెద్ద అనేటటువంటి భేదం లేకుండా మహిళలందరూ కూడా ఈ బతుకమ్మని మధ్యలో పెట్టి, ఆ తట్టని మధ్యలో పెట్టి, ఒక్క తట్టే కాదు, ప్రతి ఇంటి నుంచి బతుకమ్మ వస్తుంది కాబట్టి ఇంటింటా తయారైనటువంటి ఆ బతుకమ్మని తీసుకొనొచ్చి 4 రోడ్ల కూడలిలో పెట్టి స్త్రీలందరూ కూడా ఆ చుట్టూరా ఆటలాడుతూ, పాటలు పాడుతూ బతుకమ్మ యొక్క ప్రాభావాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఇంత గొప్పదైనటువంటి బతుకమ్మ గురించిన ముఖ్యాంశాలు మరి ఒక ఎపిసోడ్‌లో ఇంకా కొన్ని తెలియచెప్పుకుందాం. నమస్కారం.